అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సర్వీసుల చట్టాన్ని ప్రయోగించబోతోంది. మేడం, అదే అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వీరందరినీ రాబోయే 2 రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైన అంగన్వాడీలు బగ్గుమంటున్నారు. ఎక్కడికెక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మేడం, మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే ప్రభుత్వం నుంచి మీకు నోటీసులు అందుతున్నాయి. ఎలా ఉండబోతోంది మీ భవిష్యత్తు కార్యాచరణ? ఇప్పుడు ఈ రోజుకి సమ్మె 22వ రోజుకి వచ్చిందండి. ఇక మేట రేపు కలెక్టర్ ఆఫీసు ధర్నా శాంతియుతంగా ధర్నా చేయాలని మేమైతే అనుకుంటున్నామండి. మరి పోలీసులు రెచ్చగొట్టే విధంగా ఉన్నా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ఉన్నా ఏమైనా ఆందోళన చేయవలసి వస్తుందేమో కానీ మేమైతే శాంతియుతంగా చేయాలనుకుంటున్నాము. తర్వాత 5వ తేదీ నుండి కూడా రిలే నిరాహార దీక్షల్లో కూర్చోవాలనుకుంటున్నాము. 24 గంటలు కూడా నిరాహార దీక్ష చేద్దామని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఇదే కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా సరే దిగి రాకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాము. ఎన్ని రోజులైనా సరే సమ్మెలో ఉంటాము. ఈరోజు సమ్మె నోటీస్ కూడా తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జనవరి 5వ తేదీలోగా కానీ విధుల్లోకి రాకపోతే మీకు మీ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అందువల్లని చెప్పేసి ఈ రోజు ఆ నోటీసులు తగలబెట్టడం కూడా జరిగింది. ఇక మీదట ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యపై మా అంగీకారానికి కానీ రాకపోతే ఒక అంగీకారానికి కానీ రాకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే మేడం, ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది గర్భిణులు, బాలింతలు కావచ్చు లేదా చిన్నపిల్లలకు సంబంధించి పౌష్టికాహారం అందించాలి. ఆ అందించడంలో విఫలమవుతున్నారు కాబట్టి వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేది ప్రధానంగా ఆయా జిల్లా కలెక్టర్లు ఇస్తున్న నోటీసులు. ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? దాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? చాలా సంతోషం. గర్భిణీలు గుర్తొచ్చారు, బాలింతలు గుర్తొచ్చారు, చిన్నపిల్లలు గుర్తొచ్చారు. మరి వాళ్ళకి సేవలు అందించి మేము మాత్రం గవర్నమెంట్కి కనిపించడం లేదు. 22 రోజుల నుంచి రోడ్డు మీద పడ్డాం. మా పౌష్టికాహారం సంగతి ఏంటి? మేమేం తిని బతకాలి? ఈయన వచ్చిన తర్వాత పెంచిన వేతనం 1000 రూపాయలు మాత్రమే. కానీ ఎంత అబద్ధం చెప్తున్నారండి. 7,000 నుండి 11,500కి పెంచామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా వేతనం 10,500. ఈయన వచ్చాక పెంచింది 1000 రూపాయలు. ఈ పెంచిన 1000 రూపాయలతో ఏ పౌష్టికాహారం తినాలో ఆయనే చెప్పాలి. మాకు చాలా అన్యాయంగా ఉందండి ప్రభుత్వం. ఆడవాళ్ళన్న కనీసమైన జాలి దయ లేదు. మేడం, ఒకవైపు యూనియన్లుగా మీరు సమ్మెను ఉధృతం చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తోంది. ఏ విధమైన రియాక్షన్ ఉండబోతుంది మీ దగ్గర నుంచి? ప్రభుత్వం కఠినంగా ఉండబోతుంది ఇంకా మరింతగా. ప్రభుత్వం కఠినంగా ఉందంటే మాకు అనుకూలంగా ఉంటే మేమేమి చేయలేమండి. ప్రభుత్వం కఠినంగా ఉన్నా కఠినంగా ఇంకా మేము భరిస్తాము. మాకు 2 కోరికలు ఉన్నాయండి. కనీస వేతనం ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్. ఆ 2 కోరికలు తీర్చమనండి. తీర్స్తే మేము నిర్మించుకోండి, లేదంటే లేదు. ఇంకా ఉధృతం చేస్తాం ఏదైనా. రైట్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటుగా కనీస వేతనానికి సంబంధించిన తమ డిమాండ్లు సానుకూలంగా స్పందన వచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయి. సమ్మె ఉధృతంగా కొనసాగిస్తాము. అవసరం అనుకుంటే పోలీసులు లాఠీ దెబ్బలు తినడానికైనా మేము సిద్ధం తప్ప వెనక్కి తగ్గబోమని చాలా స్పష్టంగా అంగన్వాడీలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం విడుదల చేసిన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల కాపీలను కూడా దగ్ధం చేస్తున్నారు. అనేక చోట్ల ఆదేశాలను ఊరేగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇలా సమ్మె బట్టపట్టిన అన్ని వర్గాలకు సంబంధించి ఒక ఉధృతమైన వాతావరణం అయితే ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్ర, NTV, విశాఖపట్నం.